హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నా పేరు సురేష్ సత్య. ఫ్రెండ్స్, ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, మన హౌస్ కన్స్ట్రక్షన్లో చాలా ముఖ్యమైనది కబోర్డ్స్ అన్నమాట. ఈ కబోర్డ్స్ మేము రీసెంట్గా చేయించామన్నమాట. దానికి తక్కువ ఖర్చులో కబోర్డ్స్ అయితే మేము కంప్లీట్ చేసాం. దాని గురించి పూర్తిగా నేను వీడియో రూపంలో మీకు చెప్తున్నాను. మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్లో 2 బెడ్రూమ్లు, అలాగే ఒక టీవీ కబోర్డు, ఒక కిచెన్కి సంబంధించి మేము కబోర్డ్ డిజైన్స్ అయితే చేపించాము కార్పెంటర్ చేత. దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటనేది, మీరు చేసుకుంటే ఎంత అవుతుంది, లేదంటే మెటీరియల్కి ఇస్తే ఎంత అవుతుంది అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ కొత్త వారు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను ఫ్రెండ్స్. ఇది ఈ హౌస్లో భాగంగా ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది ఒక గది. దీని యొక్క కబోర్డ్ సైజ్ వచ్చినప్పటికీ 12x8 అనమాట. హైట్ వచ్చినప్పటికీ 8, మనకి వెడల్పు వచ్చినప్పటికి 12 అడుగులు అనమాట. ఇది మొత్తంగా ఇది కబోర్డ్స్. ఇది ఒకసారి చూడండి, మొత్తంగా 7 సొరుగులతో చాలా అందంగా ఉంది. దీన్ని ఏమంటారంటే లామినేషన్ షీట్స్ అనమాట. ఇది లామినేషన్ షీట్స్ వచ్చినప్పటికీ ఇది 8x4 సైజెస్ ఉండే షీట్స్ అనమాట. ఇవి ఫ్రంట్ బ్యాక్ ఒకే డిజైను, లేదంటే వేరే వేరే డిజైన్స్తో కూడా ఉంటుంది. ఈ షీట్ వచ్చినప్పటికీ అడుగు వచ్చినప్పటికీ 100 రూపాయల నుంచి అయితే ఉంటుంది. దీంట్లో రకరకాలుగా ఉంటాయి. నేను యావరేజ్ రేట్ అయితే చెప్తున్నాను. 32 అడుగులు కాస్ట్ వచ్చినప్పటికీ మనకి 3200 నుంచి 3500 వరకు ఉంది. ఇంకా ఎక్కువ కూడా కాస్ట్ ఉంది. ఇది లామినేషన్ ప్లేవుడ్ షీట్ మాత్రమే. మీకు ఆల్రెడీ నేను ఫోటో అయితే పెట్టేస్తాను. ఇది ఆల్రెడీ ఇండియా మార్ట్లో కానీ ఎక్కడైనా షాప్లో మీరు అడిగినా అయితే తెలుస్తుంది. ఇవి లామినేషన్ షీట్స్ అనమాట. ఇవి అంటే తక్కువ కాస్ట్లో కావాలనుకునే వరకే ఈ షీట్స్ అయితే సరిపోతుందని నా ఉద్దేశంతో చేసామన్నమాట. ఇది తక్కువ కాస్ట్లో దొరికాయి అన్నమాట. ఇవి మేము ఈ బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో అయితే చేసామన్నమాట. ఇది లామినేషన్ షీట్స్, అలాగే దీంట్లో అన్ని ఐటమ్స్ కానీ హ్యాండిల్స్ కానీ అన్నీ కూడా తక్కువగా కుదించి తక్కువ బడ్జెట్లో ఇంచుమించు 80,000 రూపాయలు అయితే కనుక ఇది మాకు ఖర్చు అయింది. జస్ట్ 80,000 రూపాయల్లో మేము ఈ 2 బెడ్రూమ్లు, టీవీ కబోర్డు, కిచెన్ కూడా కంప్లీట్ చేసాం. ఒకసారి చూడండి, మొత్తంగా మీకు ఒకసారి అర్థమవుతుంది. ఈ షీట్స్ అయితే చాలా బాగుంటాయి. క్లాస్గా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. ఇవి ఒక షీటు ఒక్కో కలర్ అనమాట. ఇది మనం 2 కాంబినేషన్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఒకే షీట్లో అయితే పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. ఇది ఒక బెడ్రూమ్కి సంబంధించి కబోర్డ్స్. ఇది కొన్ని ఏరియాలు అయితే కనుక ఇది మెటీరియల్ కాంట్రాక్ట్లో అయితే కనుక ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాదైతే ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఇది మేము చేయించిందనమాట. ఈ లామినేషన్ షీట్స్ అయితే కనుక ఎక్కడైనా దొరుకుతున్నాయి, కానీ కార్పెంటర్ తీసుకునే రేట్ అయితే కనుక ఎక్కువ ఉంటుంది. ఇది ఒక గది అనమాట. ఇది 6x8, ఇది 6x8 సైజ్ అనమాట. దీని యొక్క అలాగే ఇది ఇచ్చినప్పటికీ టీవీ కబోర్డు, గ్లాస్ సిస్టమ్ అనమాట. కింద అయితే ఇవి, పైన అయితే కనుక గ్లాస్ సిస్టమ్ పెట్టుకునే విధంగా అయితే ఉంది డిజైన్. చుట్టూను ఈ ఎల్ షేపు. ఇంకా కిచెన్ చూద్దాం, ఎందుకంటే కిచెన్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ కిచెన్లో వాడే ఐటమ్స్ ఒకసారి చూద్దాం. ఇవి కూడా లామినేషన్ షీట్సే, కానీ డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాం. పైన అయితే కనుక ఇందాక సేమ్ బెడ్రూమ్కి ఉండే కలరే. కింద వచ్చినప్పటికీ మనం ఆరెంజ్ కానీ పింక్ కానీ దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీరు కూడా తీసుకోవచ్చు. సేమ్ రేట్ అనమాట. ఇది నేను చెప్పింది 8x4 సైజెస్ వచ్చినప్పటికీ 3,000 నుంచి 3,500 వరకు రేట్ వరకు ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు దీంట్లో, షేడ్ని బట్టి, కలర్స్ని బట్టి. ఇవి సొరుగులు అనమాట. ఇవి మనం కిచెన్ సంబంధించిన ఐటమ్స్, స్పూన్స్ కానీ లేదంటే గ్రాసరీ ఐటమ్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఉండేది అనమాట. ఇవి కూడా మీకు ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చినప్పటికీ ఇదిగో ఒకసారి చూడండి, 1,200 నుంచి ఇవి కూడా 5,000, 10,000 కూడా ఉన్నది. దీంట్లో డిఫరెంట్. మేమైతే తక్కువ కాస్ట్లో వేసిందనమాట ఇవి. అందువల్ల మాకు 80,000లోనే మాకు కంప్లీట్ అయింది. ఇవి కూడా డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయి. ఇదే రేట్ అని నేను చెప్పలేను. ఇకైతే అమెజాన్లో ఫోటో అయితే నేను పెట్టాను కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుందని పెట్టాను.
ఇవి 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 20,000 కూడా ఉండొచ్చు. దీంట్లో రకాలు బ్రాండెడ్ బట్టి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఒక షీట్ వచ్చినప్పటికీ లామినేషన్ ప్లైవుడ్ షీట్ వచ్చినప్పటికి 8x4 సైజ్ ఉంటుంది. ఈ 32 ఫీట్ 8x4 అంటే 32 కాబట్టి 3500 వరకు ఉంటుంది. అడుగు వచ్చినప్పటికి 100 నుంచి 120 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. నేను యావరేజ్ రేట్ అయితే చెప్తున్నాను. ఒక కార్పెంటర్కి సాధారణంగా ఈ వర్క్ చేయడానికి మనం అడుగు వచ్చినప్పుడు 100 రూపాయల నుంచి ఇస్తారు. కొన్ని ఏరియాలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. 300 అడుగులు వచ్చినప్పటికి మా ఇంటికి వచ్చినప్పటికి 300 అడుగులు అయితే పట్టింది. దానికి 30,000 రూపాయల వరకు మాకు లేబర్ ఖర్చు అయితే అయింది. ఇంకా ఫెవికాల్ కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ వచ్చినప్పుడు 10,000. ఒక లామినేషన్ షీట్స్ ఇంటికి ఇది వేసుకుంటే కనుక ఈ విధంగా మీ 2 బెడ్రూమ్లు, కిచెను, టీవీ కప్బోర్డ్కి 80,000 వరకు ఖర్చు అయింది. కానీ ఫ్రెండ్స్ ఇది కొన్ని ఏరియాలో మాత్రమే. కానీ మెట్రో సిటీలో కానీ కార్పెంటర్ తీసుకునే విధానం బట్టి అయితే కనుక 1,00,000 నుంచి ఎంతైనా అవ్వచ్చు. లామినేషన్ షీట్స్ వచ్చినప్పటికీ 3500 అనేది ఫిక్స్. కానీ కార్పెంటర్ కానీ లేదంటే మెట్రో సిటీస్లో మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే కనుక 1,00,000 నుంచి 5,00,000 అవ్వచ్చు, 10,00,000 అవ్వచ్చు. దీంట్లో రకరకాలుగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ఉండటం కోసం అయితే నేనైతే ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఇది ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. నేనైతే డీటెయిల్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరైనా ఇంకా ఈ విధంగా చేయించుకుని ఉంటుంటే కనుక కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్.